హాయ్ హలో వెల్కమ్ టు టీఎఫ్పిసి. నేను మీ భవ్య. నేనైతే భవ్యనే, కానీ తను చూస్తే సుందరాంగి, బరిలో దిగితే శివంగి అనమాట. ఇంకెవరో కాదు, ఇప్పుడు మనం బచ్చలమల్లి హీరోయిన్ అమృత అయ్యర్ మనతో ఉన్నారు. తనతో ఒక్కసారి మాట్లాడేసి తను శివంగిలో ఉండడానికి అట్ ద సేమ్ టైం క్యూట్ గా ఉండడానికి రీజన్స్ ఏంటో ఒకసారి తనని అడిగి తెలుసుకుందాం. ఎలా ఉన్నారు? యాక్చువల్లీ రాంగ్ క్వశ్చన్ అనుకుంటే ఎలా ఉన్నారు అని. ఆఫ్ కోర్స్ యు ఆర్ సో బ్యూటిఫుల్ అండ్ చాలా యాక్టివ్ గా ఉండడానికి చాలా కష్టపడుతున్నారు. సో ఎలా ఎగ్జాస్ట్ అవ్వట్లేదా మీరు? ఇంత వర్క్ షెడ్యూల్ ఇవన్నీ మేనేజ్ చేయడం, మళ్ళీ కంటిన్యూస్ గా మాట్లాడడం? మాట్లాడడం కొంచెం ఈజీగా ఉంటుంది బికాస్ ఐఎమ్ నాట్ అ వెరీ talkative person. I mean, I talk to person who I'm very comfortable with. మాట్లాడుతూనే ఉంటాను, బట్ అది చాలా తక్కువ. సో దట్స్ ఓకే, బట్ దట్స్ లైఫ్. బట్ ఐ లైక్ ద వే ఎవ్రీవన్స్ ఆస్కింగ్ మీ అబౌట్ మీ. నా గురించి అడిగినప్పుడు, మూవీ గురించి అడిగినప్పుడు ఐ ఫీల్ ఓకే. యాక్చువల్లీ అసలు మనం మూవీస్ చూసే టైంలో మనం ఎప్పుడు స్క్రీన్ మీద వస్తామా అనుకునే స్టేజ్ నుంచి ఇప్పుడు మన గురించి ప్రతి ఒక్కరు వాళ్ళే డేటా బయోడేటా అంతా తెలుసుకొని అడగడం మీకు ఎలా అనిపిస్తుంది? యా, ఐ ఫీల్ సో రికగ్నైజ్ అండ్ ఫీల్ నా వర్క్ని రికగ్నిషన్ ఇచ్చి అడిగినప్పుడు ఏదో నేను చేసిన అన్ని వర్క్కి కొంచెం వాల్యూ ఉండేలాగా ఉంది. ఫస్ట్ యాక్చువల్లీ కొంతమంది నేను ఈ మూవీ చూసిన తర్వాత అబ్బా ఇటువంటి క్యారెక్టర్స్ లో నేను ఒక్కసారి ఈ క్యారెక్టర్ లో వస్తే బాగుండు, ఇందులో బాగుండు అనిపిస్తుంది కదా. సో అట్లా మీకు ఏ మూవీ చూసినప్పుడు అనిపించింది? ఏ టైంలో కూడా ఏజ్? చిన్నప్పుడే, వెన్ ఐ వాజ్ అ చైల్డ్హుడ్. చిన్నప్పుడు వెన్ ఐ వాజ్ వాచింగ్ కన్నతల్లి మొత్తం పెట్టాలని మణిరత్నం గారు మూవీ, తెలుగులో ఏ పేరు గుర్తులేదు, సిమ్రన్ గారు అండ్ మాధవన్ గారు చేసిన ఒక మూవీలో దట్ డాటర్ క్యారెక్టర్ ఇస్ దేను. యా, సో పార్థిబన్ సర్స్ డాటర్. యా, నాకు చాలా గూస్ బంప్స్ వస్తుంది ఇప్పుడు కూడా. అండ్ టు వాచ్ దట్ మూవీ హౌ మెనీ ఎవర్ టైమ్స్, మల్టిపుల్ టైమ్స్ నాకు ఏడుపు వస్తుంది లాస్ట్లో ఆ క్లైమాక్స్ సీన్. సో వెన్ ఐ డిడ్ దట్ మూవీ ఇట్ సెల్ఫ్, ఐ మీన్ వెన్ దే డిడ్ దట్ మూవీ, నేను చూసినప్పుడు ఐ కాంట్ ఐ డూ దిస్. I don't know that, but at least art of emoting చాలా చాలా ఎమోషనల్గా ఉంది. I was like, I want to do something like this అని అప్పుడు ఊహించుకున్నాను. బట్ అఫ్ కోర్స్ వీ డోంట్ కమ్ ఫ్రమ్ అ సినిమా బ్యాక్గ్రౌండ్, సో వీ కెనాట్ థింక్ ఆఫ్ లైక్ ఎలా వెళ్తామని. సో దట్స్ వెన్ ఇట్ కేమ్. వెదర్ అంతా చాలా కూల్ గా ఉంది, మీరైతే చాలా చాలా వేడిగా హాట్ గా మొత్తం అంతా దూసుకెళ్తున్నారని చెప్పొచ్చా ఇండస్ట్రీస్ లో? అచ్చో, అలా ఏం లేదు. ఐ థింక్ ఇట్స్ స్లో, ఇట్స్ గోయింగ్ స్లో అండ్ లైక్ అదర్ స్లో అండ్ స్టడీ మీన్స్ ద రేస్. yes, yeah, maybe yeah. బట్ స్లో అండ్ స్టడీ అంటారు కానీ యాక్చువల్లీ బ్యాక్డ్రాప్ చూస్తే ఎవరైనా ఒక చిన్న అవకాశం వస్తే చాలా అని అనుకుంటారు. బట్ మీకు ఫస్ట్ నుంచి అయినా సరే ఆల్మోస్ట్ పెద్ద సినిమాస్ చేయడం కానీ పెద్ద పెద్ద హీరోస్తో డైరెక్టర్స్తో చేసే ఛాన్సెస్ వచ్చినాయి. వాట్ డూ ఫీల్ అబౌట్ దట్? అంటే అరే ఎవరికి రాని ఛాన్స్ నాకు వచ్చింది అని ఫీల్ అవుతారు, అని గర్వంగా ఫీల్ అవుతారా లేకపోతే భయంగా ఫీల్ అవుతారా? రెండు కలిపినే ఆబ్వియస్లీ, బికాస్ యు ఆర్ ఆల్సో రెస్పాన్సిబుల్ ఫర్ అ మూవీ వేర్ యూర్ గెటింగ్ ఆపర్చునిటీ. అంటే మేము ఎంత 100% దానికి ఒక జస్టిఫికేషన్ ఇవ్వాలని ఉంటుంది కదా. సో దట్ వే విత్ కేమ్ వెన్ ఐ గాట్ బిగిల్ ఆర్ బిఫోర్ దట్ ఆల్సో. ఓ మై గాడ్, ఓకే, దిస్ క్యారెక్టర్ ఐవ్ గాట్ సంథింగ్, ఐవ్ గాట్ అ గుడ్ ఆపర్చునిటీ, ఐ షుడ్ మేక్ యూజ్ ఆఫ్ ఇట్. రేపు అది ఎంత అది రీచ్ అవుతుంది, దాని నుంచి we have to give our 100% tomorrow. It's like you do your best, God will do the rest. అట్లాగే. ఇప్పుడు మూవీ, ఇప్పుడు బచ్చలమల్లి క్యారెక్టర్ చూస్తున్నాము, అందులో హీరో ఆబ్వియస్లీ ఇది చాలా మంది మిమ్మల్ని అడుగుండొచ్చు, బట్ స్టిల్ ఒక కొత్త ఏంటి అని అంటే రియల్ లైఫ్ లో కూడా మిమ్మల్ని అలా ఎవరన్నా ప్రపోజ్ చేశారా? అట్లా బచ్చలమల్లి లాగా నేను ఇట్లే తాగుతా తింటా ఇట్లా చేస్తా, ఒకవేళ చేస్తే మీ రియాక్షన్ ఏంటి? అయ్యో, ఈవెన్ ఐ వుడ్ హావ్ బీన్ లైక్ వాట్ ఏంటి అని. ఆబ్వియస్లీ ఎవరు అలా అంతా అలా చెప్తారా అని తెలీదు. ఐ హావ్ నెవర్ ఫేస్ దట్. ఐ డోంట్ నో ఇఫ్ ఎనీ అదర్ క్యారెక్టర్ లా ఫీల్ రియాక్ట్ అవుతారా, ఆపోజిట్ రియాక్ట్ అవుతారా? కంప్లీట్ ఎదర్ సీరియస్ కావడం అట్లా? సీరియస్ అయ్యి అక్కడి నుంచి వెళ్ళిపోతాను అంతే. అంటే బయట. బట్ ఇందులో ఏం చేస్తుంది మరి హీరోయిన్? అట్లా అది మీరు మూవీ చూస్తే తెలుసు. అన్ని సీన్ నేను ఇప్పుడే చెప్తే డైరెక్టర్ నన్ను కొడతారు. మిస్ అయిపోయారు అంటే ఫ్లో లో ఇట్లా మీతో చెప్పిద్దాం అనుకుంటే కుదరలేదు. మీరు బాగా స్పోర్ట్స్ ఇవన్నీ కూడా బాగా ఇష్టం అని అనుకుంటా కదా. సో ఆ పర్టికులర్ ఎవరైనా డాక్యుమెంటరీస్ చేయాలనే ఇంట్రెస్ట్ కూడా ఏమన్నా ఉందా మీకు ఫ్యూచర్?
ఎవరన్నా మంచి స్పోర్ట్స్ పర్సన్ ఇప్పుడు దాకా ఎవరిది చేస్తారు? ఎవరితో ఎవరి గురించి డాక్యుమెంటరీస్ చేసే ఇంట్రెస్ట్ ఉందా? ఉంటే ఎవరితో చేయాలనుకుంటున్నారు? అంటే ఇప్పటిదాకా నేను అది థింక్ చేయలేదు. ఐ డోంట్ థింక్ ఆఫ్ ఎనీథింగ్ లైక్ దట్. మేబీ ఇఫ్ ఐ గెట్ ఎనీథింగ్ I don't know. There's so many. శివంగి లాగా అసలు బిగిల్లో అట్లా ఎట్లా పల్టీలు కొట్టి బాల్ అదంతా అసలు చాలా రోజులు అందరు స్టేటస్ లో మీరే ఉన్నారు. సో అట్లాంటి ఛాలెంజింగ్ థింగ్స్ ఇంకా రావాలనుకుంటున్నారా, లేకపోతే బబ్లీగా లవ్ స్టోరీస్ చేయాలనుకుంటున్నారా? నో ఆఫ్ కోర్స్ నేను ఏ క్యారెక్టర్ నాకు ఆడియన్స్కి అది నాకు కనెక్ట్ అయితే నేను వెంటనే ఓకే చెప్పేస్తాను. బట్ ఇట్ హ్యాస్ టు బీ మీనింగ్ఫుల్, ఇట్ హ్యాస్ టు బీ సెన్సిబుల్, సో దట్ నేను లైక్ యూ ఆస్క్డ్ మీ నో ఆ క్యారెక్టర్కి ఒక జస్టిఫికేషన్ ఉండాలి అని ఒక థాట్ ఉంటుంది. But it depends on the kind of thing that you are coming through, like people, it also depends on that. So it's not like particular like this. I go with the flow. ఇప్పుడు ఫ్లోలో చాలా మంచి మంచి మూవీస్ చేశారు, కొన్ని అయితే పాన్ ఇండియా మూవీస్ కూడా అయిపోయినాయి ఫ్లోలోనే. మీరు స్టిల్ ఇన్ని చేసినా కూడా కొన్ని ఎక్కడన్నా మీకు పర్టికులర్గా మీ నేమ్తో రికగ్నైజేషన్ ఇంకా రాలేదు అని మీ ఫీలింగ్ ఎక్కడన్నా ఉందా? Like I still didn't get the right appreciation. అంతే. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని మూవీస్ చూసినప్పుడు ఆ క్యారెక్టర్ నేమ్ తోటే ఆ హీరోయిన్ ని పిలుస్తారు. సో లైక్ దట్ మీరు ఏమైనా మిస్ అయ్యారనే ఫీలింగ్ ఉందా మీకు? ఏమో I don't know. I still feel I've not reached to where extent. ఇప్పుడు ఇంత బ్లాక్ బస్టర్ ఇచ్చిన తర్వాత కూడా ఎక్కడో ఏదో ఒకటి మిస్సింగ్. I think everybody is also asking ఏదో, but I don't know what. Everyone is asking. There's a gap. There's always a gap. So నాకు అది కావాలని నేను గ్యాప్ ఇవ్వలేదు. బట్ యూ నీడ్ టు గెట్ ప్రాపర్ ఆపర్చునిటీస్ ఫర్ యూ టు యాక్సెప్ట్ మూవీస్. సో ఎక్కడో ఫ్రమ్ ఇండస్ట్రీ ఆర్ ఐ డోంట్ నో వాట్, దట్ కైండ్ ఆఫ్ రైట్ ప్రాపర్ లైక్ వాట్ ఇస్ ఆపర్చునిటీస్ ఆర్ లిటిల్ క్యారెక్టరైజేషన్ ఇంకా అది తగలేదు. అవును, ఇప్పుడు ఇంత బ్లాక్ బస్టర్ ఇచ్చినా కూడా ఇట్ ఇస్ లైక్ ఎగ్జాంపుల్ there's a gap. ఇంకేదో ఉంటే అట్లా తగిలినట్టు మీకు ఎగ్జాక్ట్ తగలేదు. బై ఎనీ ఛాన్స్ ఒకవేళ మీకు అట్లా ప్రాపర్ క్యారెక్టర్ వచ్చి కొంచెం నెగిటివ్ షేడ్ కూడా వస్తే చేసే ఛాన్సెస్ ఉంటాయి? అయ్యో, నేను బిగిల్ చేసిందే చాలా పీపుల్ థింకింగ్ ఐమ్ డూయింగ్ అ నెగటివ్ షేడ్ బికాస్ విజయ్ సార్ని ఇలా తిడుతున్నానంటే అందరినీ ఏంటి అని వస్తారు. అవును, అక్కడే నాకని కాదు, ద ఎంటైర్ టీమ్ విల్ బి అగేన్స్ట్ విజయ్ సార్ ఆ మూవీలో కదా. అప్పుడే ఇట్స్ లైక్ అ నెగటివ్ షేడ్ ఫర్ విజయ్ సార్ కదా. సో ఎవ్రీవన్ ఆర్ లైక్ హౌ కెన్ యు డూ? ఓన్లీ చిన్న పార్ట్ అది గేమ్ పరంగా అయిపోతుంది కదా, బట్ కంప్లీట్ రోల్ అసలు నెగటివ్ గా I don't know. Maybe like you're saying like how Trisha did in Kodi అని ఒక మూవీ వచ్చింది, త్రిషా చేశారు. It was brilliant. So అలాంటి ఒక స్క్రిప్ట్ లో అలా she maybe if it works out pretty much, yeah. I mean మీ క్యారెక్టర్ ఆర్ మీ బిహేవియర్ కి కొంచెం సింక్ అయితే కూడా maybe yeah. ఇప్పటి వరకు చేసిన జోనర్స్ లో మీకు ఏ జోనర్ మీరు మిస్ అయింది, ఏది చేయాలని బాగా ఎంతూజియాజంతో ఉన్నారు? ఐ థింక్ అందరూ నన్ను ట్రెడిషనల్ లుక్లోని పల్టూరమ్మాయి లాగే చూస్తుంటారు, మోస్ట్లీ అలాగే ఉంది. సో ఐ థింక్ ఐ హ్యావ్ సో మెనీ మోర్ టు ఎక్స్ప్లోర్. ఐ థింక్ whether it is comedy movie or whether it is a biopic movie like Amaran, or whether it is a periodic film like Punniyin Selvan, or there's so many inka nenu explore cheyala, or an action movie. So there's so much to actually explore as an actor. చూస్తే మేబీ మంచి మీరు ఒక కైండ్ ఆఫ్ టామ్ బాయ్ లేదా ఆఫీసర్ స్టైల్ బాగా సెట్ అవుతారని మాకు అనిపిస్తుంది. మీకు అనిపించింది అట్లా ఎప్పుడైనా మిమ్మల్ని మీరు మిర్రర్ లో చూసుకున్నప్పుడు? లైక్ ఆఫీసర్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ అట్లా ఎప్పుడన్నా ఒకసారి క్యారెక్టర్ వచ్చి ఈ సినిమా బాగా హిట్ అయింది, ఇందులో నేను ఉంటే బాగుండు అనిపించిన సినిమా ఏదన్నా ఉందా తెలుగులో? ఐ థింక్ ఇప్పుడు సడన్ గా రాలేదు. లైక్ ఓకే, గూడాసారి గాని మనకి ఉంటాయి కదా, సో ఆ టైప్ ఆఫ్ క్యారెక్టర్స్. యా, దట్స్ వాట్ ఐమ్ సేయింగ్. ఇన్ జనరల్ ఐ వుడ్ వాంట్ టు డూ సంథింగ్ విచ్ ఇస్ నాట్ a traditional movie anymore. I want to explore something. Like same అదే క్వశ్చన్స్ అడిగినట్టు బోర్ అయితే అవే క్యారెక్టర్స్ బోర్ వచ్చి మేబీ లైక్ నాట్ నాకు ఇది మళ్ళీ ఇది చేయకూడదని కాదు, ఆర్ మళ్ళీ ఇలా ట్రెడిషనల్ చేయకూడదని కాదు. టేక్ అ బ్రేక్, డూ న్యూ థింగ్స్ అండ్ మేబీ కమ్ బ్యాక్ టు దిస్.
మీకు డాన్స్ అనేది బాగా ఇష్టమా, జస్ట్ ఆ టైంకి నేర్పిస్తే వేసేది? నో, ఐ లవ్ డాన్స్. ఓకే. ఐ లవ్ డాన్స్ ఎందుకంటే ఛాన్స్ నేను ఇస్తే మేబీ స్టేజ్ ఇరిగిపోతుందంటారా? అంటే ఇరిగిపోతుందని తెలీదు. ఐ లైక్ గ్రేస్ఫుల్ డాన్స్ Okay. బికాజ్ నేను భరతనాట్యం నేర్చుకోను కాబట్టి ఐ లైక్ సో యునో గూగుల్ వెరీ. తల్లి మాకు ఇది యాక్చువల్లీ చెప్పలేదు. గూగుల్ తల్లి చాలా చాలా ఆపోజిట్ కన్ఫ్యూజ్ చేసేది మమ్మల్ని. అవును చాలా కదా. Ah, ఐ డోంట్ నో హౌ టు గో టెక్నికలీ అండ్ డూ ద ఒకసారి రైట్ థింగ్స్. Google నాట్ ఎ టెకీ company కి పర్సన్. tag చేసి పెట్టాలి. అవును, ఐ హ్యావ్ టు Yes. కరెక్ట్ ఇట్ ఆఫ్టర్ ఆల్ దిస్ ఇంటర్వ్యూస్ అందరూ. Yes. ఐ హ్యావ్ టు డూ దట్. సో మీరు అంటే ఇందాక మనం డాన్స్ అంటున్నాం. సో డాన్స్ అలా చేయాల్సి వచ్చి ఒకవేళ మంచి పాన్ ఇండియా మూవీలో అనుకోకుండా మీకు మంచి ఐటమ్ సాంగ్ లాగా వచ్చింది అనుకోండి, ఓకే. మీకు ఓకేనా? Yeah. You're ఓకే. లైక్ Yeah. లైక్ ఒకవేళ మొన్న బన్నీ గారితో చేయాల్సి వస్తే బన్నీ గారి ఎనర్జీ ఇవన్నీ మ్యాచ్ చేయాలన్నప్పుడు I'll just faint. ఓకే. Yeah. See, I never thought today I'll be ఇప్పుడు వరకు మరి doing. వచ్చాయి ఒకటైనా అట్లాంటి ఏమన్నా అప్రోచెస్ అట్లాంటి సాంగ్స్ No, కోసం అని రాలేదు? no. ఎందుకంటే ఎవరికి నేను డాన్స్ చేస్తానని కూడా తెలీదు బికాస్ ఐ హావ్ నాట్ గాట్ దట్ కైండ్ ఆఫ్ రైట్ డాన్స్ నంబర్, డాన్స్ సాంగ్స్ ఇన్ ద మూవీ. ఇట్స్ ఆల్ స్క్రిప్ట్ ఓరియంటెడ్. ఇట్స్ ఆల్ ఒక montages. క్యారెక్టర్ అందులో ఫ్లో లో అవును, ఫ్లో లైక్ ఇట్స్ ఆల్ montages. సో అంత పక్కన మనిషి ఉన్నారు, తనే ఉంది అక్కడ అనేటట్టు ఉన్నాయి అన్ని ఉన్నారు. క్యారెక్టర్స్ సో నెవర్ గాట్ దట్ ప్రాపర్ థింగ్. సో లైక్ యూ ఆస్క్ మీ వాట్ యూ వాంట్ టు ఎక్స్ప్లోర్, మేబీ దిస్ విల్ బి ద మెయిన్. సో ఎనీ వెబ్ సిరీస్ ఓటీటీ స్టోరీస్ కూడా విన్నారా, లేకపోతే వింటారా? విన్నాను బట్ ఐ థింక్ ఇట్ డింట్ టేక్ ఆఫ్, విచ్ ఐ హర్డ్ ఇట్ డింట్ టేక్ ఆఫ్. బట్ ఈవెన్ ఇఫ్ ఇట్ కమ్స్ మై వే, ఐఎమ్ ఓకే టు డూ ఇట్ ఇఫ్ ఇట్స్ అ వెరీ గుడ్ స్క్రిప్ట్. అంటే ఐఎమ్ ఓకే విత్ ఇట్. యా. ఇప్పుడు బేసిక్గా ఈ మూవీస్ ఇవన్నీ పక్కన పెడితే మీకు అసలు పర్సనల్ లైఫ్లో మీకు హ్యాపీగా ఇవి కాకుండా కొంచెం ఎంజాయ్ చేయాలంటే ఎక్కువ ఏం ఎంజాయ్ చేస్తారు? And traveling. Traveling. Yeah, these days traveling has become something very nice. అంటే దీనికి ముందు ట్రావెల్ చేసాం కానీ I would have been like didn't realize that I'm seeing such beautiful things అని. ఎందుకంటే చిన్నప్పుడు we won't realize, no, we'll just be like okay playful గా. But ఇప్పుడు it's like I'm trying, like I'm feeling the Nature world and and the anything, nature. I anything. like to travel. Yeah. Otherwise I like to keep myself little active, like dance చేస్తాను, స్పోర్ట్స్ ఏమైనా ఆడతాను. యా. ఓకే, కమింగ్ టు బచ్చలమల్లి, అసలు సెట్స్లో అంతా మీరు నరేష్ గారు చాలా సీరియస్గా ఉంటారా? ఇన్ జనరల్ ఎందుకంటే మాకు ఎప్పటి నుంచి కూడా నన్ను బాగా మమ్మల్ని అందరినీ ఎంటర్టైన్ చేసే హీరోగానే తెలుసు. సో మీరు కూడా అలానే చూస్తుంటారు అల్లరి నరేష్ గారు. అవునవును. సో ఫస్ట్ టైం మీట్ అయినప్పుడు మీ ఒపీనియన్ ఏంటి అల్లరి నరేష్ గారి మీద? he was very like you know nice. అంటే లైక్ కొంచెం ఓపెన్ గా చెప్పాలంటే ఇప్పుడు చూడంగానే ఒక ఫీలింగ్ ఒకటి వస్తుంది కదా. సో అట్లా చూడంగానే మీకు అనిపించిన వర్డ్, గుర్తొచ్చిన వర్డ్ ఏంటి మీకు మైండ్ లో? ఫస్ట్ కామెడీగా ఉంది పర్సన్, బట్ వెన్ ఐ వెంట్ టు ద సెట్ హీ వాజ్ డూయింగ్ అగ్రెసివ్, ఇట్లా కోపంలో ఉన్న సీన్ చేశారు. నేను ఇప్పుడు ఆయనతో ఎలా మాట్లాడాలి, ఇప్పుడు నార్మల్గా లైక్ యూనో నవ్వుతూ మాట్లాడాలా, సీరియస్గా స్పేస్ ఇచ్చి మాట్లాడాలా అని ఒక కన్ఫ్యూజన్ వచ్చింది. బట్ కట్ చేసి ఈజ్ లైక్ టోటలీ అ డిఫరెంట్ పర్సన్. హే వాట్సాప్, ఏంటి, ఏం జరుగుతుంది అని. సో జస్ట్ నార్మల్ కాన్వర్సేషన్స్ దట్ హ్యాపెన్. మీరు ఇంతకుముందు కార్పొరేట్ జాబ్ ఇవన్నీ చేశారు కదా. సో ఇప్పుడు ఫిలిం సైడ్ వస్తున్నా అని అన్నప్పుడు మీ ఫ్యామిలీకి అప్రోచ్ అయినప్పుడు వాళ్ళు వాట్ వాస్ దేర్ ఫీలింగ్? అండ్ ఇప్పుడు ఒక్కసారిగా మీ గ్రోత్ ఇవన్నీ చూసినప్పుడు వాళ్ళు ఏదో ఒకటి చెప్పుంటారు కదా మీకు. వాట్ వాస్ యువర్ ఫీలింగ్ అండ్ వాట్ వాస్ యువర్ ఎమోషన్ ఎట్ దట్ టైం? కన్ఫ్యూజ్డ్. ఫస్ట్ అందరికీ కన్ఫ్యూజనే. సో బికాజ్ యూ డోంట్ నో వెదర్ దిస్ ఇస్ ద ఇండస్ట్రీ ఆర్ దిస్ ఇస్ యువర్ వర్క్ అని. సో అందరికీ ఒక డౌట్ ఉంటుంది కదా, వెదర్ సక్సెస్ అవుతామా లేదా అన్నది ఒక పెద్ద క్వశ్చన్. సో ఇట్స్ లైక్ రిస్క్ టేకింగ్ టైమ్ ఓన్లీ దట్ ఇట్ వాస్. బట్ ఏంటంటే ఓకే, మై మామ్ వాజ్ జస్ట్ లిటిల్ వెరీ కేర్ఫుల్ అబౌట్ మీ. Dad was like, okay, you can do it, you go do it ani. So now they're all proud of what it is. మరి ఇలాగే మీలాగా మేబీ మిమ్మల్ని చాలా మంది ఒక కైండ్ ఆఫ్ మెల్లగా మీరు కూడా క్రష్ లిస్ట్ లో ఆల్రెడీ వచ్చారు, ఇంకొంచెం ఎక్కువగా కనెక్ట్ అవుతున్నారు మన తెలుగు ఆడియన్స్ కి. సో వాళ్ళందరికీ ఒక యూత్ కి మీరు ఏం చెప్తారు వాళ్ళ గోల్స్ గురించి కానీ ఏమన్నా చెప్పాలంటే? ఐ మీన్ పర్సీవింగ్ సంథింగ్ అన్నప్పుడు I think don't stop whatever you want to become అన్నదే. ఎందుకంటే
You never know, it might work, maybe. If not also, just try and still keep Keep trying and What put do that you like? effort, whatever it is, put effort. I think ఇప్పుడు అందరికీ ఎలా వర్కౌట్ అవ్వాలనేది తెలుస్తుంది వాళ్ళకి. These days youngsters are just so advanced, they are so technically Yes. knowledgeable. And So, చిన్న పిల్లలకి చాలా మెచ్యూరిటీ వాళ్ళకే వస్తుంది అంటే they literally don't want advices, I'm sure. I think they know what they have to do these days. సో ఫైనల్ గా మనం ఒక చిన్న కైండ్ ఆఫ్ ర్యాపిడ్ ఫైర్ అని చెప్పలేము, బట్ చిన్న సింగిల్ వర్డ్స్ లాగా మీరు ఇప్పటి వరకు మీట్ అయిన పర్సన్స్ ఉంటారు కదా, వాళ్ళ నేమ్స్ చెప్తాను. వాళ్ళ నేమ్ చెప్పంగానే మీకు గుర్తొచ్చే వన్ వర్డ్ అండ్ ఎందుకు. ఓకే, అంటే వన్ వర్డ్ అంటే వాళ్ళ బిహేవియర్ కానీ అలా చెప్పండి. లైక్ ఇప్పుడు మనం ఫస్ట్ విజయ్ తలపతి సార్ తోటి స్టార్ట్ చేద్దాం. చెప్పండి సార్, క్వాలిటీ మీకు ఏమి ఇష్టం, ఎందుకు? he's like very focused, of course, because why I like it, because ఆ వర్క్లో అంత ఫోకస్ ఉన్న పర్సన్ అక్కడ ఉన్నారు. అండ్ now that he's going to be a CM tomorrow, he's like helping everybody. సో నెక్స్ట్ తేజ సజ్జా. He's Hanumantu సూపర్ superhero. Okay, He's before he becomes a superhero, he's like Hanumantu, so he's always my Hanumantu. Okay, cute. And next మరి ప్రశాంత్ వర్మ. Creative, technically creative. ఓకే, సో నెక్స్ట్ మళ్ళీ మీరు విజయ్ ఆంటనీ గారు. Very very humble. Yeah, ఇంకా దానికి ఎక్స్ట్రా కూడా మనం Extra- హంబుల్ ఇస్ ఎవ్రీథింగ్. humble, and he's so he knows what world is. yes Yeah, I'm not getting the right word, but he knows world ఎలా ఉంది, ఎలా how to deal with ఎలా people. ఉండాలి అనేది తెలుసు. Yeah, and the kind of calm he is, Cool, that's very calm. nice. Yeah, జీవి ప్రకాష్. friendly, like a buddy. యా, అతను సాంగ్స్ లో బాగా మీకు నచ్చిన సాంగ్ ఏదన్నా? His songs, oh, I love Mayakamanna, Teri, and of course, oh god, Karthi movie చేశారు కదా. Yes. Karthi, that movie. Song Ayirthil Oruvan. ఓకే, Yeah. నెక్స్ట్ ప్రదీప్ మాచిరాజు. Entertaining, So sets lo very kuda comfortable. Okay. My most comfortable co-star, and whom I really like. ఓకే, నెక్స్ట్ రామ్ పోతినేని. చాలా తక్కువ డేస్, like cool dude. Cool dude. Okay. Yeah. అండ్ ఫైనల్లీ ఇంకొకటి, మీకు తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో క్రష్ హీరో ఎవరు, అండ్ తమిళ్లో ఎవరు క్రష్ మీకు? అందరూ ఇదే అడుగుతున్నారు. సో ఓకే, తెలుగులో ఆఫ్ కోర్స్ ఐ థింక్ ఐ టోల్డ్ another మీకు అల్లు అర్జున్ ఇష్టము, అది తెలిసిందే. so yeah, obviously you know the answer. సో అంటే ఈ హీరోతో నేను యాక్ట్ చేయాలని అనుకుంటున్న హీరో అల్లు అర్జున్ కాకుండా I don't know. ఎప్పుడు ఛాన్స్ దొరుకుతుందా అని వెయిట్ చేస్తున్నా హీరో. అది అందరూ, అందరూ. whoever is on the top. సో ఓకే, అంటే ఓకేలే, మీరు డిప్లొమాటిక్ ఆన్సర్. ఓకే, ఎనీవే మీరు చాలా కూల్గా ఎంటర్టైనింగ్గా, అంటే చాలా సేపటి నుంచి కూడా చాలా పేషెన్స్తో ఉన్నారు. Yeah. సో ఇండస్ట్రీలో కూడా ఇంతే పేషెన్స్తో Yes, I am still. మీరు సాధిస్తారని కూడా Oh, హోప్ చేద్దాం. thank you. అండ్ ఐఎమ్ రియల్లీ విషింగ్ యూ టు సీ ఇన్ లైక్ హిస్టారికల్ టైప్ ఆఫ్ మూవీస్ అండ్ Oh, కొంచెం thank- కైండ్ ఆఫ్ జేమ్స్ బాండ్ స్టైల్ చూడాలనుకుంటున్నాం. Thank సో లెట్స్ హోప్ అమృత అయ్యర్ Hopefully. నెక్స్ట్ అలా కనిపిస్తారని, Hopefully. బచ్చల్ మల్లిలో కూడా కొంచెం కొత్తగా ఉంటారని అయితే తెలుస్తుంది. Yeah. అండ్ ఆల్ ద బెస్ట్ అండ్ Thank you so much. It's so kind of you. చూసారు కదా ఎంత కూల్ గా, ఎంత ప్లెజెంట్ గా, ఏం చెప్పినా సరే చాలా క్లారిటీతో ఉన్నారు. అండ్ మొత్తంకి ఇండస్ట్రీస్ అన్నిట్లో దూసుకెళ్ళిపోవడానికి రెడీగా ఉన్నారు అమృత అయ్యర్. మరి ప్రస్తుతానికి అయితే బచ్చల్ మల్లిలో కూడా దూసుకెళ్ళిపోవడానికి రెడీగా ఉన్నారు. మరి ఎంత ఎంటర్టైన్ చేస్తారు అనేది అంతా చూడాలనుకుంటే థియేటర్స్ లో December 28 రోజు సినిమా రిలీజ్ అయిపోతుంది, చూసేయండి. అండ్ నేను మీ భవ్య సైనింగ్ ఆఫ్.